వాళ్ళు చెప్పడం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంత పవర్ ఉన్న జెమ్స్ లో మాకు తెలియదు కదా, మీరు చెప్పడం చాలా బాగా అనిపిస్తుంది చెప్పి. మీరు అడిగారు కదా మీరు పుస్తకాలు అన్ని చదివారా, అన్ని రీజన్ చదివారని చెప్పి. ఇప్పుడు నవరత్నాల గురించి ప్రత్యేకించి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పురాణాల్లో తీసుకోండి మీరు, గరుడ పురాణం కావచ్చు, అగ్ని పురాణం కావచ్చు, భరత సంహిత, మహాభారత, దీంట్లో రత్నం గురించి చెప్పడం జరిగింది. అవును. మీరు ఎస్పెషల్ గా చదివారా ఇవి? ఎస్పెషల్ గా గరుడ పురాణంలో అన్ని రత్నాల గురించి చెప్పడం జరిగింది, నవరత్నం గురించి చెప్పడం జరిగింది. అందులో కూడా చెప్పాడు కదా, దాంట్లో ఫ్లాలెస్ స్టోన్ వేసుకుంటే స్నేక్ పైజన్ కూడా ఉన్నా కూడా వెళ్ళిపోతుందని చెప్పి. ఇట్స్ నాట్ మై వర్డ్స్. చదవాలంటే గరుడ పురాణము చాప్టర్ 68 to 80 దాంట్లో చెప్పడం జరిగింది రత్నాల గురించి. వావ్. 9 జెమ్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ రత్నాలు ఫ్లాలెస్ రత్నాలు, మంచి రత్నాలు, జాతి రత్నాలు, అది వాడితే అది వేసుకుంటే మనిషికి స్నేక్ పైజన్ ఉన్నా కూడా వెళ్ళిపోతుందని చెప్పి రాయడం జరిగింది. ప్రత్యేకించి రూబీ గురించి పేరు చెప్పారు. రూబీ వాడడం వల్ల, రూబీ ధరణం వల్ల మనిషి సరౌండింగ్ ఎన్నో చుట్టూ శత్రువులు ఉన్నా ఆ శత్రువులంతా వెళ్ళిపోతారు, మిత్రులు అయిపోతారు అని రాయడం జరిగింది.